హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. నేను మీకు ఈరోజు తీసుకొచ్చాను పాతకాలంలో ఎప్పుడూ వంట చేసుకునే గుమ్మడికాయ కూరండి. గుమ్మడికాయ దప్పడం పులుసిది. ఓకేనా? ఈ గుమ్మడికాయ కూర మంత్లీ 1 టైమ్ అన్నా తినాలి. దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది. చాలా హెల్తీ అండి. అండ్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. రుచిగా గూడా ఉంటది. చూసారా? చాలా టేస్ట్‌గా మనము ఈరోజు గుమ్మడికాయ దప్పడం పులుసు ఎలా చేసుకోవాలనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. మరి మీరు వీడియోని ఫాలో అయిపోండి. ఓకేనా? చాలా టేస్ట్‌గా ఉంటదండి. ముందుగా మరి దీనికి కావాల్సింది గుమ్మడికాయని తీసుకొని దీనికి చెక్కు తీయకుండా ఇలా మీడియం సైజులో ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్నవి కాదు, పెద్దవి కాదు, ఇలా మీడియంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెక్కు అయితే తీయకూడదు. ఇప్పుడు వేరే ఒక బాండీలో ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు ఒక స్పూను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి వీటిని వేపుకోవాలి. దీంట్లోనే ఒక 4, 5 ఉల్లిపాయలు సన్నగా తరిగి, ఒక 4, 5 పచ్చిమిర్చి పొడవుగా తరిగి అండ్ 4, 5 వెల్లుల్లి రెమ్మలు కూడా దంచుకొని వేసుకొని దీన్ని దోరగా వేపుకోవాలి. దీంట్లోనే ఈ తాలింపులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలండి. టేస్ట్ వస్తదనమాట ఇంగువ వేస్తే. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లోనే ఒక 4, 5 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను మసాలా కారం వాడతాను. స్పైసీగా ఉంటది, చక్కగా బాగుంటుంది. వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈలోపు మనం వేరే బియ్యపిండి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. చూసారా? ఒక 3, 4 స్పూన్లు బియ్యపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. ఇది ఎందుకంటే కర్రీలో వేసుకుంటే చిక్కదనం కోసం అండి. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. చిక్కదనం అనమాట, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక 3, 4 స్పూన్లు బెల్లం తురుము కూడా మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో. అది కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం తురుము, బియ్యపిండి మిశ్రమం, చింతపండు రసం. ఇప్పుడు ఈ మగ్గిన ఈ గుమ్మడికాయ ముక్కల్లో చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. చూసారా? ఇలా వేయాలన్నమాట. ఇలా ఈ ముక్కలు మునిగే వరకు మనం చింతపండు రసం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే బియ్యపిండి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 6, 7 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 6 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న బెల్లం తురుము ఉంది కదా, ఆ బెల్లం తురుము వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 5, 6 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే అయిపోతుందండి. రెడీ అయిపోతుంది. గుమ్మడికాయ దప్పడం పులుసు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా నుంచి మీకు మరిన్ని వంటలు రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తాను. వెళ్ళొస్తాను. బాయ్.